దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా అది శుచి అయ్యి శుభ్రతతో కూడుకున్నదై ఉండాలని పెద్దలు చెబుతారు. పురిటివారు, మైలవారు, బహిష్టులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అలాంటి పుష్పాలు పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలట. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమైన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధినములు, మందారము, నీలంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిని చెబుతున్నారు. సూర్య భగవాన్ని, విఘ్నేశ్వరుని తెల్ల జిల్లెడు పుష్పాలతో పూజించాలట. విష్ణు భగవానుడిని తులసి దళాలతో, శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రీదేవిని మల్లిక, పొగడ, కుసమంజరి, మందార, మాధవి, జిల్లెడు, కదంబ, పున్నాగ, చంపక, గరిక పుష్పాలతో పూజించాలట. అలాగే శ్రీచక్రాన్ని తామర పువ్వులు, తులసి దళాలు, కలవ పువ్వులు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువలు, ఎర్ర కలువ పువ్వులు, గురువింద పుష్పాలతో పూజించాలి. మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. మంగిషం పుష్పాలతో పూజ ఓర్పును, శాంతిని, సహనాన్ని ఇస్తుంది. విరిచి పుష్పాలు మనసుకు ప్రశాంతతను, ఎరుక పుష్పాలు ఆత్మస్థైర్యాన్ని, అరలి పుష్పాలు సత్యసంధతను పెంపొందిస్తాయట. అలాగే తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతోంది. తులసి దళాలు ఆధ్యాత్మిక వికాసాన్ని, గన్నెరు, జీవంతి పుష్పాలు ముక్తికి, మల్లె పువ్వులు నిష్కల్మష బుద్ధిని, సంపెంగి పుష్పాలు అభివృద్ధిని, నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని శాస్త్రవచనం. అలాగే ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. ఈ పుష్పాలతో పూజ వల్ల శ్రీ మహాలక్ష్మి సంతుష్టరాలై అభీష్ట సిద్ధినిస్తుంది. అలాగే తామర, శంఖ పుష్పాలతో చేసే పూజ వల్ల అష్టైశ్వర్యాలు, మారేడు దళాలతో చేసే పూజ వల్ల జ్ఞానాభివృద్ధి కలిగి ముక్తి కలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.